అబ్దుల్ కలాం అంటే ఒక రాష్ట్రపతిగానే కాదు, ఆయన వ్యక్తిత్వం కూడా అందరికీ ఆదర్శప్రాయమే. ఒక శాస్త్రవేత్తగా ఆయన ఎంతమందికి స్ఫూర్తి నింపారో, ఎంతోమంది స్టూడెంట్స్ ఆయన మార్గంలో సైంటిస్టులు అవ్వాలనుకున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మన కలాం గారికి ఒక అరుదైన గౌరవం దక్కుతోంది. అబ్దుల్ కలాం పేరు మీద ఓ విద్యార్థి తయారు చేసిన అతి చిన్న ఉపగ్రహాన్ని నాసా త్వరలో నింగిలోకి పంపనుంది. ఆ శాటిలైట్కు కలాం శాట్ అని పేరు పెట్టారు. ఆ ఉపగ్రహం బరువు కేవలం 100 గ్రాములు మాత్రమే. తమిళనాడుకు చెందిన రిఫత్ షారూక్ అనే విద్యార్థి దీన్ని తయారు చేశాడు. 18 ఏళ్లున్న ఆ విద్యార్థి 12th స్టాండర్డ్ చదువుతున్నాడు. గతంలో అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ నాసా క్యూబ్స్ ఇన్ స్పేస్ పోటీ నిర్వహించింది. ఆ పోటీలో పాల్గొన్న తమిళనాడు కుర్రాడు కలాం శాట్ శాటిలైట్ను రూపొందించాడు. కార్బన్ ఫైబర్ పాలిమర్తో తయారైన ఆ శాటిలైట్ స్మార్ట్ ఫోన్ కన్నా బరువు తక్కువగా ఉంటుంది. జూన్ 21వ తేదీన వాలాప్స్ దీవి నుంచి నాసా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఆర్థికపరమైన అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించేందుకు చిన్న శాటిలైట్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 3D ప్రింట్ కార్బన్ ఫైబర్ పనితీరును తెలుసుకునేందుకు చిన్న సైజు శాటిలైట్ను ప్రయోగించనున్నట్లు షారూక్ తెలిపారు. హ్యాట్స్ ఆఫ్ షారూక్.